హలో నమస్తే, వెల్కమ్ టు డీప్ ఫ్యాక్ట్స్. దిస్ ఈస్ సుష్మా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆయన్ను వరించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణల అమలుకు గాను ఈ పురస్కారం దక్కింది. ఎకనామిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయనకు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కు చెందిన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఈ అవార్డు గురించి ప్రస్తావిస్తూ మంత్రి లోకేష్ ఒక ట్వీట్ చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలకమైన ప్రకటన ఉంటుందని చెప్పారు. సరిగ్గా 12 గంటలకు ఆయన ఈ అవార్డుపై ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు చంద్రబాబుకు రావడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. రాష్ట్రానికి, మా కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకం. సీఎం చంద్రబాబు సంస్కరణలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకే ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంస్కరణలే మార్గం, పాలనలో విశ్వాసమే మా లక్ష్యమంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరించింది. ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారానుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసిందన్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.